ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంతానం లేదని మూగ వేదన అంటే అసలు బయట కూడా రావట్లేదు, శబ్దం కూడా బయటకు రావట్లేదు, మూలుగుతూ ఉందంతే. అపార్థం చేసుకునే మనుషులు పబ్లిక్లో ఏడిస్తే ఏడ్చారనుకోండి, అసలు వాడు ఏ కాన్సెప్ట్ ఏడ్చారో అర్థం కాదు, వాళ్ళే ఊహించేసుకుంటారు. ఏం కష్టం వచ్చిందో, ఏం పాపం చేసిందో. ఒక ఆమె ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంది, దాన్ని చూసి ఏం పాపం చేసిందో ఎటు ఏడుస్తుంది అంటారు కదా. ఆమె పాపం చేసిందని నువ్వు చూసావా? ఎవరికి వాళ్ళు ఊహించేసుకోవడం, ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని మన దుఃఖాన్ని కూడా అపార్థం చేసుకుంటుంటారు. ఎందుకు వచ్చింది గొడవ? మూగ వేదన అండి. ఎవరికి అర్థం కాలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. కానీ మనం ఆరాధించే దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు. ఆమె ఎందుకు ఏడుస్తుందో ప్రభువుకు తెలుసు. ఆమె చెప్పడం గట్టిగా దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమె దుఃఖము సంతోషంగా మారిందండి. దుఃఖముఖిగా ఉండుట మానేను. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ప్రజల విశ్వాసుల దేవుని బిడ్డల కన్నీళ్ళు చాలా విలువైందండి. ప్రతి అనవసరమైన కార్యాల కోసం కన్నీళ్ళు విడవద్దు, ఎందుకంటే చాలా విలువైనది. ఒకవేళ నువ్వు కన్నీళ్ళు విడవలసిన పరిస్థితి వస్తే ఆత్మల రక్షణ ఏదైనా కారణం ఉండాలి. ఊరికి చిన్నదానికి పెద్దదానికి ఏడవడం, చిన్న సమస్యలకు ఏడవడం ఇవి మంచిది కాదు. ఓకే, పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మన కన్నీళ్ళు చాలా విలువైనది. మనుషులకు అది అర్థం కాదు. కానీ ఆమె మూగ వేదన, ఆమె కన్నీళ్లను ప్రభు చూశాడు. బైబిల్ సెల్ ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు తన దుఃఖానికి ఒక సమాప్తం పలికాడు. దేవుడు ఇక చాలు, ఏడవక ఊరుకోనము. ఎంతసేపు ఏడుస్తావు? ఇక చాలు, ఏడవక ఊరుకోనము. నీ క్రియలన్నీ సఫలమవుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఏదో కార్యాన్ని కొరకు ఇప్పటివరకు ఏడుస్తున్నామో ఇక ఏడవకుండా ఊరకనే ఉండు. నీ కార్యాలన్నింటిని ప్రభు సఫలపరచబోతున్నాడు. ఆమేన్.